ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గొర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ తండ్రి కొడుకులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన తండ్రి గంటా వెంకన్నను గుంటూరు తరలించారు. కొడుకు గంటా తేజ్ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. దీంతో మృతదేహాలను స్వగ్రామం పుట్లగట్లగూడెం తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయమని ట్రాక్టర్ యజమాని బంధువులు కోరటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతదేహాలతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని గ్రామాల పెద్దల సమక్షంలో ట్రాక్టర్ యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మధ్యాహ్నం 12 గంటలకి జంగారెడ్డిగూడెం కుర్రోని బస్సు తల్లి స్కిడ్ అయి పడిపోయాడండి. పడితే అటు నుంచి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసుకుంటా స్వామి బండి ఫుల్ బాక్సుల సౌండ్ కనీసం బ్రేక్ కూడా వేయకుండా గుద్దేసి వెళ్ళిపోయాడండి. తాడరాత్రం గుద్దేసి ఇద్దరు చనిపోయారండి. చనిపోయేపటికల్లా ఎవరు పట్టించుకోబట్టికల్లా ఎవరికాడే పన్నీకి వెళ్తున్నారు. దాంట్లో మేము ఎవరికైనా పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే పక్కన అక్కడ సమస్యలు కొట్టాల్సిన అతను ఉంటే ఆయన వచ్చి తాడు రాకపోతే పక్కన పెట్టాడండి. పక్కన పెట్టి మేము హాస్పిటల్ తరలించాం. జంగారెడ్డిగూడెం తరలించామండి. తరలించి క్రిటికల్ బ్రేక్ చేసి వెళ్తుందని చెప్పేసి మేము ఆడగుళ్ళు ఉన్నామండి. మేము ఎవరు రాలా. ఈ లోపల ఇల్లు ఎటువంటి వచ్చేసరికి పక్క సైడ్ అయిపోయారు, వచ్చేసారండి. అక్కడికి వెళ్ళాక సీరియస్ అయిందండి. సీరియస్ అయిపోయాక అతను స్పాట్ డెడ్ అయిపోయాడండి. స్పాట్ డెడ్ అయిపోతే కుర్రోడు కాలు ఇరిగిపోయింది. కొనుగోలు ఉన్నాడని చెప్పేసి ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి తరలించామండి. ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ తరలించేవాడికల్లా ఆ కుర్రోడు అక్కడ ట్రీట్మెంట్ ఉంది. ఆ కుర్రోడు చనిపోయాడండి. ఇద్దరు చనిపోయారండి. చనిపోయిన న్యాయం జరగాలని చెప్పేసి పొద్దున్న 6 ఇక్కడికి వచ్చామండి. 6 ఇక్కడికి వస్తే తిండి తిప్పలు కూడా ఎవరికి ఏమి లేవండి. తిండి కానీ మంచిని కూడా తాగలేదండి. ఇప్పుడు వరకు మధ్యాహ్నం సాయంత్రం పొద్దున మధ్యాహ్నం చూద్దాం న్యాయం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు వరకు కూర్చోబెట్టారండి. అలా కూర్చున్నామండి. ఏదో ఇంకా చేస్తారు, ఇంకా ఉత్తరం చేస్తాం. అయితే 4 ఊరు నుంచి ఒక 4 వచ్చారండి ఆ ఊరు నుంచి. ఆ డ్రైవర్ గుర్తేసిన డ్రైవర్ కూడా ఎవరు రాలే, ఏ రెస్పాన్స్ లేదు. వీళ్ళు వచ్చి కనీసం ఏదో చేస్తాం అన్నారు తప్ప ఇంకో వస్తాం అని చెప్పేసి మధ్యాహ్నం దాకా మమ్మల్ని కూర్చోబెట్టారు. మీకు ఏం కావాలి ఇప్పుడు? మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి 5 వస్తాను. ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు చీకటి పడిపోయిందండి. మాకేదో న్యాయం చేస్తారని మేము అప్పటి వరకు మధ్యాహ్నం వరకు ధర్మం చేయకుండా ఏం చేయకుండా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. చీకట్లు ఇప్పుడు ఎటువంటి